ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన గురించి వామపక్షాలు మొత్తం ప్రజా సంఘాలు మొత్తం పార్లమెంట్లో ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పట్టట్టు అమిత్ షా గారు మాట్లాడడం చాలా నిడ్డూరం. అయితే మేము చెప్తున్నాం, వామపక్షాలుగా ఎన్నో ప్రజా సంఘాలుగా ఈరోజు 10 ఏళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుంది. కేంద్రంలో ప్రజలపైన భారాలు అనేక రకాల వేస్తున్నారు. జిఎస్టీ, నల్లధనం అనేక అంశాలపైన ప్రజలను మభ్యపెట్టి ఈరోజు దేశంలో అంగళం ఎక్కి ప్రధానమంత్రి ఈరోజు అమిత్ షా నడిబొడ్డులో పార్లమెంట్లో అమిత్ షా గారు ఆ మాట మాట్లాడినట్టే నోరు మొదలెట్టే ఈ దేశానికే కాదు మొత్తం తల దించుకున్నట్టు భారతదేశానికి యావత్తు ప్రజలకు తల దించుకున్నట్టు గౌరవం అని మేము చెప్తున్నాం. అయ్యా, నీవు ప్రేమ ఉంటే పూజించు, మాకు అభ్యంతరం లేదు. మేము ప్రజలము, దేశానికి ప్రజలు అందరూ అనేక మతాలలో ఉంటారు. ఎవరు ఏ మతాన్ని కించపరిచిన హక్కు నీకు లేదు అని మేము చెప్తున్నాం. నువ్వు బీజేపీ రాష్ట్రంలో దేశంలో రానప్పుడు నువ్వు సామాన్య కార్యకర్తనివి. ఈరోజు నువ్వు దేశంలోనే సెంట్రల్ ఢిల్లీలోనే ఒక హోంమంత్రి ఉండి ఈ రకంగా మాట్లాడడం చాలా నీచమైన మాటలు. అందుకనే చెప్తున్నావు, ఈరోజు నీ గతంలో నువ్వు ఎట్టున్నావు. ఈరోజు 130 కోట్ల సేల్ ట్యాక్స్ కడుతున్నావు గవర్నమెంట్కు. అయితే నీ ఆస్తి ఏ రకంగా పెరిగింది, ఈ పేద ప్రజలు ఏ రకంగా నలుగుతున్నారో ఒక్కసారి తెలియజేసుకోవాలా. పార్లమెంట్లో ఉడక బీజేపీ నాయకులు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రజలు వేసిన భారాలను ఇప్పటికైనా వెనక్కి తీసుకపోతే ఈ మాట ఏది అన్నాడో ప్రజలకు, భారతదేశ యావత్ ప్రజలకు క్షమాపణ చెప్పబోతే రేపొద్దున పెద్ద ఎత్తున ఆందోళన చేసి మేము తిరుగుబడతామని ప్రజా సంఘాలుగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. నా పేరు దస్తరాజు, రైతు సంఘం టీవీ రాజు. అంబేద్కర్ రాజ్యాంగం కాపాడాలి.